ఈ రోజు నేను ఎక్కడ ఉన్నానంటే ఖైరతాబాద్ మర్రి చెట్టు. ఇక్కడ సీజన్ తోని సంబంధం లేకుండా పుచ్చకాయలు డైలీ సేల్ అవుతూనే ఉంటాయి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు నేను ఎక్కడ ఉన్నానంటే ఖైరతాబాద్ మర్రి చెట్టు, మన సెక్రటరేట్ దగ్గర బ్యాక్ సైడ్లో ఉన్నాను. తెలంగాణ సచివాలయం ఉంది కదండి, దాని బ్యాక్ సైడ్లో అండ్ మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు కింద ఇక్కడ సీజన్తో సంబంధం లేకుండా వాటర్ మెలన్ అంటే పుచ్చకాయలు డైలీ సేల్ అవుతూనే ఉంటాయి. గత చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్ముడు పోతున్నాయి. అండ్ చాలా వరకు చూస్తే కనుక పుచ్చకాయలు చూడండి, అక్కడ పుచ్చకాయలు ఉన్నాయి, అక్కడ మొత్తం జమాయిస్తున్నారు. ఇక్కడ ఏ సీజన్తో కూడా సంబంధం లేకుండా ఇక్కడ చాలా వరకు మనం చూస్తే కనుక ఇది సమ్మర్ సీజన్లోనే వాటర్ మెలన్స్ కొన్ని ప్లేసెస్లో మనం చూస్తుంటాం, ఇవి అమ్మడం కానివ్వండి, సేల్ చేయడం కానివ్వండి. బట్ ఇక్కడ మాత్రం సీజన్తో సంబంధం లేకుండా వింటర్ సీజన్, రెయినీ సీజన్, ఏ సీజన్తో పని లేకుండా ఇక్కడ వాటర్ మెలన్ అమ్మడం జరుగుతూనే ఉంటుంది. ఇది 24/7 లాగా కంటిన్యూగా నడుస్తూనే ఉంటుంది. ఇక్కడ కూడా చాలా మంది పబ్లిక్ వస్తుంటారు. చాలా మంది పబ్లిక్ ఇక్కడ ఈ వాటర్ మెలన్స్ తీసుకోవడం జరుగుతుంటుంది. అండ్ మనకు సమ్మర్లో వాటర్ మెలన్స్ తీసుకుంటే చాలా బాగా బాడీ కూల్ ఉంటుంది కదా, బట్ వింటర్లో కూడా పోతుంటాయి, రెయినీ సీజన్లో కూడా వీళ్ళు అమ్మడం జరుగుతుంటుంది. అసలు వీళ్ళకి వాటర్ మెలన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, అసలు వాటర్ మెలన్ వీళ్ళు కంటిన్యూగా అన్ని సీజన్తో సంబంధం లేకుండా ఎలా అమ్ముతున్నారు, అండ్ ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడ స్టార్ట్ చేసి, అసలు బిజినెస్ ఇక్కడ ఎందుకు స్టార్ట్ చేశారు ఈ మర్రి చెట్టు కింద. ఒక్కసారి మర్రి చెట్టు కూడా లుక్ వేసుకోండి. మొత్తం చాలా పెద్దగా ఉందండి మర్రి చెట్టు కూడా. ఇక్కడ చూస్తే కనుక చాలా పెద్దగా ఉంది చూడండి, మొత్తం ఊరే కవర్ చేసినంత ఉంది మర్రి చెట్టు. ఇక్కడ చాలా పెద్దగా ఉంది చూడండి మర్రి చెట్టు కూడా. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత కూల్గా ఉంది, చల్లగా ఉంది, ప్లేస్ హాయిగా ఉంది. బహుశా ఇక్కడికి వచ్చేసి కూల్గా మంచిగా హాయిగా కూర్చొని ఇక్కడ తింటుంటారు. చూడండి చాలా మంది ఇక్కడికి వస్తున్నారు, పబ్లిక్ కూడా వచ్చేసి మన వాటర్ మెలన్స్ ని కూడా టేస్ట్ చేస్తున్నారు. ఇప్పుడే ఇక్కడ వాటర్ మెలన్స్ కూడా వచ్చాయండి, చూడండి జమాయిస్తున్నారు వీళ్ళు. ఈ వాటర్ మెలన్స్ పసగ్గా 2 నిమిషాలలో అయిపోయేటట్టు ఉన్నాయండి. అండ్ ఇక్కడ చాలా మంది కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడడానికి ప్రయత్నిద్దాం వీళ్ళతోని, వాటర్ మెలన్ తోని. చూడండి ఒకసారి ఆటో కవర్ చేయండి. డైలీ ట్రాలీలోనే వస్తేటట్టు ఉంది వాటర్ మెలన్ తినేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ వాటర్ మెలన్ తింటూనే ఉన్నారు. అండ్ కప్స్ లో కట్ చేయడం పీసెస్ అండ్ ఆ స్టిక్తోని పెట్టడం, వీళ్ళందరూ ఇక్కడ తినేస్తుంటారు హాయిగా. కానీ ఈ మర్రి చెట్టు కింద ఏందో మహిమ, కానీ రాగానే చాలా కూల్గా ప్రశాంతంగా ఉంది మర్రి చెట్టు, చాలా పెద్దగా ఉంది. అండ్ అదే కూల్నెస్లో వీళ్ళు వాటర్ మెలన్ కూడా తింటుంటే ఇంకా ఎంత బాగుంటుందో చూడండి ఒకసారి. అండ్ ఈ అన్న తింటున్నాడు వాటర్ మెలన్, మళ్ళీ మాట్లాడో ఒకసారి చూద్దాము. సమ్మర్ అని తింటున్నారని వాటర్ మెలన్? సమ్మర్ అని ఎప్పుడు సెకండ్ టైం రావడం. ఫస్ట్ టైం ఎందుకు వచ్చారు ఇక్కడ? ఫస్ట్ టైం కూడా ఏదో పని మీద పోతా తిన్నాం అంతే. సూపర్. ఎలా ఉంది? బాగుందండి. బాగుందా? టేస్టీగా ఉందా? టేస్టీగా ఉంది, మసాలా బాగుంది. మీరన్నా? నేను సెకండ్ టైం. మొత్తం ముగ్గురం రెగ్యులర్గా వస్తున్నా, నేనే పిలుచుకొచ్చాను. అవునవును. ఎక్కడ మీ ప్రాపర్? మా అందరిది అనంతపురం డిస్టిక్. వేరే దగ్గర కూడా దొరుకుతాయి? అంటే మాకు రూమ్కి దగ్గర. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెగ్యులర్ చూస్తాము, ఈడెప్పుడు ఉంటాయి, ఎనీ టైం ఉంటాయి. వింటర్లో తక్కువ తిన్నాం, కానీ సమ్మర్లో అయితే బాగా రెగ్యులర్గా వస్తాం ఇక్కడికి. కూడా తిన్నాం కానీ కూల్ అవుతుంది కదా బాడీ, అనుకోతే ఇంకా కూల్ అయిపోతుంది. ఇంకా ఎక్కువ కూల్ అయిందంటే కష్టం మళ్ళీ, అది విషయం. చూసారా, అంటే వింటర్లో కూడా వస్తుంటారట, రూమ్కి దగ్గర కాబట్టి ఇక్కడ తింటుంటారట వీళ్ళు వాటర్ మెలన్. అండ్ ఇక్కడ చూస్తే కనుక చాలా మంది పబ్లిక్ ఉన్నారు. మళ్ళీ వీళ్ళు ఈ అన్న చూద్దాం ఒకసారి. ఈయన కప్స్లో కాకుండా డైరెక్ట్ అటాక్ చేయడానికి తింటున్నాడు మళ్ళీ అన్న. ఈ అన్నది ఎందుకు మరి స్పెషాలిటీ? మళ్ళీ కప్లో తినొచ్చు కదా అన్న, ఎందుకు రకమైన టేస్ట్ అనా? విధానం. ఓకే. ఎన్ని సంవత్సరాలు చాలా వస్తున్నాయి? నేను 1 year నుంచి వస్తున్నా. అంతకుముందు మధ్యలో 2-3 సార్లు కూడా వచ్చిన. అంటే బయట ఎక్కడైనా తినొచ్చు, కానీ లొకేషన్, ప్లేస్ మనకి మెయిన్ ఇంపార్టెంట్. కొద్దిగా కూల్గా ప్రశాంతంగా తింటే కొద్దిగా బాగా అనిపిస్తుంది అని చెప్పి తిని టేస్ట్ చేయండి. కానీ తినమని కూడా అంటే ఎంత అన్యాయం అంటే. తెచ్చుకోవాలన్నా, పైసలు ఉంటే పైసలు తెచ్చుకోవాలి. నేనే కొనుక్కోవాలి. ఏం చెప్తున్నావు అన్న? సూపర్. ఓకే, బాగుంటుంది టేస్ట్? బాగుంటుంది అంటే సేమ్ టేస్ట్ ఎక్కడైనా మనకు. లొకేషన్ చెప్తున్నా కదా, లొకేషన్ పరంగా సాల్ట్ కొద్దిగా టేస్ట్గా అనిపిస్తుంది. కొద్దిగా వాతావరణం కూల్ ఉంది, ప్రశాంతంగా తినవచ్చు. తిన్నది లోపలికి వెళ్తుంది మంచిగా. సూపర్. ఈ అన్నని అడుగుదాం, ఇప్పుడే తీసుకున్నట్టుండు ఫ్రెష్గా. ఓకే, ఎలా ఉంది వాటర్ మెలన్? Sweet salt, very nice.
వెరీ నైస్. ఓకే, డైలీ వస్తుంటారా? టుడే ఓన్లీ ఫస్ట్ టైం? ఈరోజే ఫస్ట్ అట. ఎలా ఉంది మళ్ళీ ఫస్ట్ టైం ఫస్ట్ టేస్ట్? వాటర్ మిలన్ తినడం ఫస్ట్ టైం కాదు, ఇక్కడ తినడం మాత్రం ఫస్ట్ టైం. వాటర్ మిలన్ ఎన్ని సంవత్సరాలు తింటున్నారు మీరు? మర్రి చెట్టు కింద కదా ఇది? ఫస్ట్ టైం. ఓకే, నైస్. హలో, నమస్తే అన్న. అన్న నమస్తే, ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారు. డైలీ హ్యాండ్స్ నొప్పి పెట్టావా అన్న? అలవాటు మనకు. అలవాటు అయిపోయిందా? మీ పేరన్నా? ఫిరోజ్ ఖాన్. ఫెరోజ్ ఖాన్. ఓకే, ఫెరోజ్ ఖాన్ ఇది ఎన్ని సంవత్సరాలు చేస్తారన్న ఇక్కడ? 39 years. 39 years. కిత్నే సార్? అప్పటికి మనం పుట్టలేదు కూడా. 39 years చల్లి ఇక్కడ జరుగుతుందంట. మీ ప్రాపర్ ఎక్కడ? పెద్ద గణేష్ బడి మజీద్. ఫస్ట్ ఎవరు తాత స్టార్ట్ చేసిన? మా డాడీ. మా డాడీ స్టార్ట్ చేస్తారు. ఎక్కడ నుంచి వస్తుందని స్టాక్ అంతా? మార్కెట్కి వెళ్ళి వస్తుంది. అంటే మీరు హైదరాబాద్ అయినా లేకుంటే బయట నుంచి? అన్ని చోట్లకి వెళ్ళి వస్తుంది మార్కెట్కి. ఓకే, టైమింగ్ ఏంటంటే ఇక్కడ? 9:30 to 10 మార్నింగ్. మార్నింగ్ 9 కి స్టార్ట్ అయ్యి 10 కి క్లోజ్. మీరు పెట్టినప్పుడు ఎలా ఉండే అన్న? మీ డాడీ వాళ్ళు పెట్టినప్పుడు మీరు చిన్నగా ఉండే కదా, వచ్చేవాళ్ళ మీరు ఇక్కడ ఆడుకోవడానికి? వచ్చేటోళ్ళం, మళ్ళీ వచ్చి బండి దగ్గర నిలబడి పోతుండే. ఓకే, అప్పుడు ఎంత ఉండే అన్న స్టార్టింగ్ లో అప్పట్లో రేట్? ఆటనా ఉండే. ఆటనా స్టార్ట్ అయింది 25 రూపీస్ అన్న? 25 రూపీస్. ఓకే, కొద్ది కప్స్ లో పెడుతున్నారు కదా, అప్పట్లో ఒట్టిగా ఇచ్చేసేవాళ్ళ లేకపోతే అప్పుడు కూడా పీస్ చేసి ఇచ్చేవాళ్ళం? అప్పుడు ఇలాంటిది పీస్ ఇచ్చేటోళ్ళం మనం. ఓకే, తర్వాత ఇది బాల్ ఇచ్చేటోళ్ళం. పెద్ద సారోళ్ళు వస్తే షర్ట్ మీద పడుతుంది, బాల్ కావాలి అంటే బాల్ పెట్టినాం. బాల్ పెట్టారు. మార్నింగ్ 9:30 till 10 వరకు పబ్లిక్ అంతా వస్తుంటారు. అన్ని సీజన్స్ లో అమ్ముతారు కదా, ఎక్కడ దొరుకుతాయి మీకు? కొన్ని సీజన్స్ ఓన్లీ సమ్మర్ లోనే అమ్ముతుంటారు కదా, ఇక్కడేమో సీజన్ లో అమ్ముతుంటారు. మనకు ఎట్లా ఉన్నదంటే 365 days పెట్టి అలవాటు అయిపోయింది. అంటే మనకు ఏ చోట్ల వేస్తారు కదా చైన్లా, వాళ్ళు మనకి ఇచ్చేస్తారు 365 days అమ్ముతామని. 100%. సీజన్ కొంచెం చేంజ్ అవుతుంది కదా, అప్పుడు వస్తారా? ఎంత పబ్లిక్ వస్తారు, అందరు అలవాటు అయిపోయింది కదా. వాటర్ మిలన్ తిందామని వస్తారు. ఆరోగ్యానికి మంచిదే కదన్నా. ఇక్కడ మర్రి చెట్టు బాగుంది. ఇక్కడ ప్లేస్ అప్పట్లో ఎవరు ఎంచుకున్నారని మీకు ఏమైనా తెలుసా? అట్లా ఏం లేదు, మనం పెట్టినాం. ఫస్ట్ అరటి పండు అమ్మినాం, స్టార్టింగ్ అరటి పండు, దాని తర్వాత ఇది స్టార్ట్ చేసినాం. అట్లా దేవుడు ఛాన్స్ ఇచ్చిండు, అంతా ఏం లేదు. ఫస్ట్ ఇక్కడ పెట్టినప్పుడు ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నారన్న సరౌండింగ్స్ వాళ్ళతో? ఏం లేదు, దేవుడు దయ ఉన్నది అంతా. సరే, ఇప్పుడు రంజాన్ కదా, రంజాన్ సీజన్ లో ఎలా ఉంటుంది దీనికి వాటర్ మిలన్ టీ? 4 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఫుల్ వాటర్ మిలన్ అంతా పీసెస్ చేసి తీసుకోపోతారు. ఫుల్ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్ అంతా అక్కడికి వెళ్ళి వచ్చి తీసుకోపోతారు అందరు. ఎన్ని ట్రాలీలు వస్తాయన్న? ఎన్ని ట్రాలీలు సేల్ చేస్తారు? అట్లా ఏం లేదు, గిరాకీ ఎట్లా వచ్చింది అట్లా అమ్ముతాం. మనం అంతా తీసుకొని వచ్చి అమ్మేస్తాం కదా. ఎట్లా ఛాన్స్ దొరికితే అట్లా కటింగ్ అమ్మేది అట్లా నడుస్తూనే ఉంటాయి. 25. ఓకే, ఇప్పుడు వింటర్ రైనీ సీజన్ కదా, ఇప్పుడు సమ్మర్ లో ఎక్కువ అవుతుందా, వింటర్ లో సేల్ ఎక్కువ అవుతుందా? సమ్మర్ లో అంటే స్పెషల్ కదా సార్, సమ్మర్ లో ఎక్కువ తింటారు, ధూప్ అవుతుంది, జనాలు వాటర్ మిలన్ తింటారు, బాడీలో కూల్ ఉంటుంది అని. అంటే చాలా వరకు అనేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మర్రి చెట్టు కింద అమ్మే వాళ్ళు లక్షలు సంపాదిస్తున్నారు అంటారు. సార్ మనకేమున్నది సార్, అంతా ఒకటే ఫ్యామిలీ కుటుంబం, అన్ని 50 రూపీస్. అందరు అన్నదమ్ములం ఉన్నాం మేము, బయట వాళ్ళు ఎవరు లేరు. ఎంతమంది మీరు అన్నదమ్ములు? నలుగురు. అందరు ఇక్కడ ఇదే వర్క్ చేస్తారు? ఇదే వర్క్, ఒకే దాని మీద నడుస్తుంది జీవితం. ఏం చదువుకున్నారు మీరు? ఏం లేదన్నా. ఏం లేదా? ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, ఎంత చరిత్ర ఉంది మర్రి చెట్టు కింద వాటర్ మెలన్ అమ్మడం. గత 39 years చల్లి వాళ్ళ డాడీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ కొడుకులు 4 members అట, వీళ్ళు బ్రదర్స్. ఇదే పని అట వాళ్ళకు చిన్నప్పటి నుంచి వెళ్ళి. ఇక్కడ అన్ఫార్చునేట్గా అప్పుడు పెట్టడం జరిగింది. ఫస్ట్ బనానా బిజినెస్ పెట్టారట, తర్వాత వాటర్ మెలన్ బిజినెస్లో చేసుకుంటా ఇలానే వస్తుందట. 365 days ఇక్కడ అమ్మడం జరుగుతుంది. మార్నింగ్ 9:30 to night 10 వరకు అట. చాలా బాగా జరుగుతుందట, రంజాన్ సీజన్ కాబట్టి ఇంకా బాగుంటుందని చెప్పడం జరిగింది మన ఫెరోజ్ ఖాన్ భాయ్ గారు. అండ్ మీరు కూడా ఎప్పుడైనా కావాలనుకుంటే ఇక్కడికి రండి, ఖైరతాబాద్ మర్రి చెట్టు కింద రండి, వాటర్ మిలన్ టేస్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఆటన నుంచి వెళ్ళి ఇవాళ 25 rupees వరకు చేరుకుంది ఈ బిజినెస్. అంటే ఎంత అభివృద్ధి చెందిందో చూసుకోండి. అండ్ మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.